పట్టణ భూ రికార్డుల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ జియో ఆధారిత పట్టణ నివాసాల భూ సర్వే నక్షా కింద ఆంధ్రప్రదేశ్కు 125 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, దీని ద్వారా పట్టణ పరిధిలో ఉన్నటువంటి భూ రికార్డులు సక్రమంగా తయారు చేసుకునే అవకాశం ఉందని, అందులో తిరుపతి నగరం కొరకు కేటాయించిన 20 కోట్ల రూపాయలతో భూ సమస్యల పరిష్కారానికి సాంకేతికతతో కూడుతున్న పారదర్శకమైన భూ రికార్డులు తయారు చేసుకోవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తెలిపారు. భూ రికార్డుల తయారీ కోసమని కేంద్ర ప్రభుత్వం నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ నక్సా కింద 125 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ, ఇంతవరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి భూ రికార్డులను ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో జియోస్పేషియల్ టెక్నాలజీ ఆధారంగా సమగ్రమైనటువంటి భూ రికార్డుల తయారీకి ఈ 125 కోట్లు చక్కగా ఉపయోగపడుతుంది. అందులో తిరుపతి నగర పరిధిలో ఉన్నటువంటి భూమి యాజమాన్యపు హక్కులు కావచ్చు, భూ సంబంధించినటువంటి రికార్డులు, సర్వే నెంబర్లు ఒక పక్కా ప్రణాళికతో తయారు చేయడానికి ఉపయుక్తంగా ఈ నక్సా ద్వారా లభించే నిధుల ద్వారా ఆ రికార్డులు తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.